హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వైట్ స్నేక్ అనే యానిమేటెడ్ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్లో ఒక అందమైన అమ్మాయి ఒక గుహ లోపల మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు బ్లాంకా. బ్లాంకా మెడిటేషన్లో ఉన్నప్పుడు ఆమెకు ఒక విజన్ కనిపిస్తుంది. ఆ విజన్లో ఆమె ఎవరినో కానీ చూస్తుంది. అది ఒక మనిషి షాడో. ఆ షాడోని చూడగానే బ్లాంకా దాని వైపు వెళ్తూ ఉంటుంది. కానీ కొన్ని ఈవిల్ ఫోర్సెస్ బ్లాంకాని పట్టుకుని ఆమెను ఆ షాడో దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయి. దాంతో బ్లాంకా తనకు తెలియకుండానే తన పవర్స్ని యూజ్ చేసేస్తుంది. యాక్చువల్గా ఈ విజన్ నిజం కాదు, బట్ బ్లాంకాకి మాత్రం అదంతా కూడా నిజమే అన్నట్టు అనిపిస్తుంది. బ్లాంకా తన పవర్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం చూసి బ్లాంకా సిస్టర్ ఆమె దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకుని బ్లాంకా మెడిటేషన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. తర్వాత ఆమె తన పవర్స్ని యూజ్ చేసి బ్లాంకాని స్ప్రోలోకి రప్పిస్తుంది. నెక్స్ట్ ఇద్దరు సిస్టర్స్ కూడా స్నానం చేస్తూ ఉన్నప్పుడు బ్లాంకా సిస్టర్ బ్లాంకా దగ్గరికి వచ్చి, అయినా నీకు ఏమైంది, ఎందుకని నువ్వు నీ పవర్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయావని బ్లాంకాని అడుగుతుంది. అప్పుడే బ్లాంకా, నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక షాడో నాకు కనిపించింది. అప్పుడే నేను ఆ షాడో వైపు వెళ్దామని ట్రై చేశాను, కానీ ఏదో ఈవిల్ ఫోర్స్ నన్ను పట్టుకుని ఆ షాడో దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపినట్టు నాకు అనిపించిందని తన సిస్టర్కి చెప్తుంది. అది విని బ్లాంకా సిస్టర్, బ్లాంకా నీకు జరిగింది నిజం కాదు, అదంతా కూడా నీ ఇమాజినేషనే, ముందు నువ్వు దాని గురించి మర్చిపో అని అంటుంది. నెక్స్ట్ బ్లాంకా సిస్టర్ తన జడలో ఉన్న హెయిర్ పిన్ని తీసి దాన్ని బ్లాంకాకి ఇచ్చి, సారీ బ్లాంకా, నేను ఎంతకాలం దీన్ని నీకు ఇవ్వలేకపోయానని అంటుంది. బ్లాంకా హెయిర్ పిన్ని తీసుకున్న వెంటనే ఆ హెయిర్ పిన్ నుండి ఒక మిస్టీరియస్ లైట్ బయటకు వస్తుంది. బ్లాంకా అండ్ ఆమె సిస్టర్ ఆ లైట్నే చూస్తూ ఉంటారు. ఇప్పుడు సీన్ 500 ఇయర్స్ బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి బ్లాంకా అండ్ ఆమె సిస్టర్ మనుషులు కాదు, వాళ్ళు మనుషుల రూపంలో ఉన్న పాములు అనే విషయం గురించి తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా సీక్రెట్ మిషన్స్ లో పాల్గొంటూ పాములకి హాని కలిగించే వాళ్ళని అంతం చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ తమ చేసే పనిలో ఆరితేరిపోతారు. ప్రస్తుతం వైట్ స్నేక్ అయిన బ్లాంకా ఒక జనరల్ గాడిని చంపడానికి అతని ప్లేస్ కి వెళ్తుంది. ఆమె అక్కడికి వెళ్ళగానే సర్వెంట్ లాగా డ్రెస్ చేసుకుని వాళ్ళతోటి కలిసిపోయి జనరల్ గాడి ప్యాలెస్ కి బయలుదేరుతుంది. నెక్స్ట్ బ్లాంకా సర్వెంట్స్ నుండి విడిపోయి జనరల్ గాడి రూమ్ బ్యాక్ సైడ్కి వెళ్ళి తన మ్యాజిక్ పవర్ తోటి రూమ్ వాళ్ళకి హోల్డ్ చేసి లోపల జనరల్ గాడు ఏం చేస్తున్నాడని చెప్పి చూస్తుంది. ఆ టైంలో జనరల్ గాడు చాలా పాముల్ని చంపేస్తూ వాటి పవర్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి బ్లాంకాకి బాగా కోపం వచ్చి తన హెయిర్ పిన్ని తీసి దాన్ని జనరల్ గాడి వైపు విసురుతుంది. ఆ జనరల్ గాడు కూడా హెయిర్ పిన్ని గమనించి తన మ్యాజిక్ పవర్ తోటి దాన్ని ఆపేస్తాడు. నెక్స్ట్ అతను బ్లాంకాని పట్టుకోమని చెప్పి తన సైనికులకి ఆర్డర్స్ వేస్తాడు. ఈ సైనికుల్లో మ్యాజిక్ పవర్స్ ను యూజ్ చేయగల వ్యక్తి కూడా ఉంటాడు. ఇప్పుడు బ్లాంకా కూడా జనరల్ గడి సైనికులతో ఫైట్ చేస్తుంది. ఆమె తన దగ్గర ఉన్న పవర్స్ సరిపోక బ్లాంకా ఓడిపోతుంది. నెక్స్ట్ బ్లాంకా పక్కనే ఉన్న నీటిలో పడి స్ప్రో కోల్పోతుంది. కొంచెం సేపటి తర్వాత బ్లాంకా ఒక ఇంటి లోపల స్ప్రోలోకి వస్తుంది. అలాగే ఆమె చుట్టూ చూసి బాగా భయపడిపోతుంది. ప్రస్తుతం బ్లాంకా తన మెమోరీస్ అన్నిటిని కూడా కోల్పోతుంది. దాంతోనే ఆమె నేను ఎవరు, అయినా నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బ్లాంకా దగ్గరికి ఒక ఓల్డ్ లేడీ వస్తుంది. అలాగే ఆమె బ్లాంకాని చూసి చాలా పొలైట్ గా, ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి, నువ్వు ఎక్కడ ఉంటావని అంటుంది. బట్ బ్లాంకా మాత్రం ఆ ఓల్డ్ లేడీకి ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. ఎందుకంటే బ్లాంకా తన మెమోరీస్ని కోల్పోయింది కదా, మరి దాంతోనే ఆమెకు కనీసం తన పేరు కూడా గుర్తుండదు. నెక్స్ట్ బ్లాంకా ఆ ఓల్డ్ లేడీ తోటి మీరు ఎవరు, ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నానని అడుగుతుంది. అది విని ఆ ఓల్డ్ లేడీ, నువ్వు ఇప్పుడు స్నేక్ క్యాచర్ అనే విలేజ్ లో ఉన్నావు. ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ జీవనాధారం కోసం పాముల్ని పట్టుకుంటూ ఉంటారు. అందుకే ఈ విలేజ్ ని స్నేక్ క్యాచర్ విలేజ్ అని పిలుస్తారని బ్లాంకాకి చెప్తుంది. దాంతో పాటు మేము పాముల్ని పట్టుకొని వాటిని జనరల్కి ఇస్తూ ఉంటాము. మేము పాముల్ని ఇచ్చినంత కాలం జనరల్ మా దగ్గర నుండి ఎటువంటి ట్యాక్సులను కూడా వసూలు చేయడని బ్లాంకా తోటి అంటుంది. కానీ ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా జనరల్ ఎందుకని పాముల్ని తీసుకుని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాడో అర్థం కాదు. యాక్చువల్గా జనరల్ గాడు పాముల దగ్గర ఉన్న ఎనర్జీని అబ్జర్వ్ చేసి ప్రపంచంలోనే తను చాలా పవర్ఫుల్ వ్యక్తిగా మారాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలాగే ఆ పవర్ తోటి ప్రపంచాన్ని ఆలాలని చెప్పి భావిస్తాడు. బ్లాంకా అండ్ ఓల్డ్ లేడీలు విలేజ్లో నడుస్తూ ఉన్నప్పుడు బ్లాంకాకి ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అలాగే ఆమెకు ఎవరో కానీ అరుపులు అనేవి వినిపిస్తాయి, బట్ అవి మనుషులు కావు. యాక్చువల్గా ఈ విలేజ్లో వాళ్ళు పట్టుకున్న పాములు తమను కాపాడమని చెప్పి అరుస్తాయి. బ్లాంకా కూడా ఒక స్నేకే కావడంతో వాటి మాటలు కేవలం బ్లాంకాకి మాత్రమే వినిపిస్తాయి. ఈవినింగ్ టైం అయ్యాక విలేజ్ వాళ్ళు తమ విలేజ్ ఎంట్రన్స్ గేట్ని మూసేస్తూ ఉంటారు. ఆ గేట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది అనే లోపు ఒక అబ్బాయి అండ్ అతని పెట్ డాగ్ విలేజ్లోకి ఎంటర్ అవుతారు. ఈ అబ్బాయి పేరు జువాను. ఇతనికి పాములు పట్టడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇతని మెంటాలిటీ కూడా విలేజ్లో ఉన్న వాళ్ళకంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. జువాను విలేజ్లోకి రాగానే ఓల్డ్ ఉమెన్ బ్లాంకా తోటి నిన్ను సేవ్ చేసి మా విలేజ్కి తీసుకొచ్చింది జువానే అని అంటుంది. నెక్స్ట్ జువాను ఓల్డ్ లేడీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఆమె జువాన్ తోటి బ్లాంకా గతాన్ని మర్చిపోయిన విషయం గురించి చెప్తుంది. దాంతో జువాను బ్లాంకా దగ్గరికి వెళ్ళి తనకి బ్లాంకా ఏ సిచ్యువేషన్లో కనబడిందో ఆమెకి చెప్పి ఆమెను ఒక కొండ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. వీళ్ళతో పాటే జువాన్ పెట్ డాగ్ కూడా వెళ్తుంది. ఆ డాగ్ కొండ చివర నడుస్తూ ఉన్నప్పుడు దాని కాలు జారి అది కొండపై నుండి కింద పడిపోతూ ఉంటుంది. అది చూసి బ్లాంకా తన పవర్స్ని యూజ్ చేసి గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి ఆ డాగ్
డాగ్ని సేవ్ చేస్తుంది. అలాగే ఆమె తన పవర్స్ని ఎలా యూజ్ చేయగలిగిందో కూడా తెలియక బాగా సర్ప్రైజ్ అయిపోతుంది. బ్లాంకాకి ఉన్న పవర్స్ అండ్ ఆమె ఎబిలిటీస్ని చూసి జువాన్ కూడా షాక్ అవుతాడు. నెక్స్ట్ బ్లాంకా గాల్లో ఎగురుకుంటూ ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తుంది. జువాన్ బ్లాంకాని ఇదే వాటర్ ఫాల్ దగ్గర కనిపెడతాడు. బ్లాంకా అక్కడికి వెళ్ళగానే ఆమెకు ఒక విజన్ అనేది కనిపిస్తుంది. ఆ విజన్లో ఎవరో కానీ బ్లాంకాకి జనరల్ గన్ని చంపమని ఆర్డర్స్ ఇస్తారు. అది చూసి బ్లాంకాకి ఏమీ అర్థం కాదు. అలాగే ఆమె ఎలా అయినా సరే తన గతాన్ని గుర్తు తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జువాను తను తయారు చేసిన ఒక గొడుగును పట్టుకుని బ్లాంకా దగ్గరికి వచ్చి ఆమె పైన చెయ్యి వేస్తాడు. అప్పుడే ఆమె కొంచెం భయపడి తన పవర్స్ తోటి జువాన్ని పుష్ చేస్తుంది. దాంతో జువాను బ్లాంకా దగ్గర నుండి దూరంగా వెళ్ళి పడతాడు. కానీ బ్లాంకా పవర్స్ కారణంగా జువాన్ చేతిలో ఉన్న గొడుగు గాల్లోకి ఎగురుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ జువాన్ కూడా ఆ గొడుగుతో పాటు ఎగురుకుంటూ బ్లాంకా దగ్గరికి వచ్చి ఆమె చేతుల్ని పట్టుకుని ఆమెను తనతో పాటు గాల్లోకి తీసుకెళ్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ కూడా ఎగురుకుంటూ ఒక డీప్ ఫారెస్ట్ లోకి వెళ్తారు. అప్పుడే అక్కడికి ఒక పాము వచ్చి జువాన్ వాళ్ళని కలవడానికి ట్రై చేస్తుంది. బట్ బ్లాంకా చాలా తెలివిగా ఆ పాముని ఆపి దానిపైన అటాక్ చేసి జువాన్ని అండ్ తనని సేవ్ చేసుకుంటుంది. అదే టైంలో ఒక చీకటి గుహలో మనకి ఒక స్నేక్ మాస్టర్ ని చూపిస్తారు. ఈమె స్నేక్స్ అన్నిటికీ కూడా లీడరు. అక్కడే చాలా రకాల పాములు ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లాంకా లాగా మనుషుల రూపంలోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వగలవు. ఈ గుహలోనే పాములన్నీ కూడా కలిసి జీవిస్తూ ఉంటాయి. కొంచెం సేపటి తర్వాత బ్లాంకా చేతిలో దెబ్బలు తిన్న పాము తమ లీడర్ దగ్గరికి వచ్చి బ్లాంకా ఒక అబ్బాయితో ఉండడం నేను చూశాను, అతను పాములు పట్టే విలేజ్కి చెందినవాడని చెప్తుంది. అది విని స్నేక్ మాస్టర్కి పెద్ద కోపం అనేది వస్తుంది. అలాగే ఆమె అయినా ఒక స్నేక్ మనుషులతోటి ఎలా స్నేహం చేస్తుంది, ఒకవేళ అదే నిజమైతే నేను బ్లాంకాని అస్సలు క్షమించనని అక్కడ ఉన్న పాములకి చెప్పి మీలో ఎవరు బ్లాంకాని తీసుకొస్తారని అన్ని పాముల్ని అడుగుతుంది. అప్పుడే అక్కడికి బ్లాంకా సిస్టర్ వచ్చి మీరు కనుక నాకు పర్మిషన్ ఇస్తే నేను నా సిస్టర్ని తీసుకొచ్చి మీ ముందు నిలబడతానని స్నేక్ మాస్టర్ని అడుగుతుంది. బట్ స్నేక్ మాస్టర్కి బ్లాంకా సిస్టర్ పైన నమ్మకం అనేది ఉండదు. దాంతో ఆమె బ్లాంకా సిస్టర్కి డెత్ సీల్ని వేసి నువ్వు కనుక ఇంకో 3 డేస్లో నీ సిస్టర్ని తీసుకురాలేకపోతే నేను వేసిన డెత్ సీల్ కారణంగా నువ్వు చనిపోతావని బ్లాంకా సిస్టర్కి చెప్తుంది. ఇప్పుడు బ్లాంకా సిస్టర్ తన ప్రాణాలని కాపాడుకోవడానికైనా సరే బ్లాంకాని స్నేక్ మాస్టర్ దగ్గరికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇంకో పక్క బ్లాంకా అండ్ జువాన్లు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి కొండ చివర పడిపోతారు. అప్పుడే జువాను బ్లాంకా హెయిర్ పిన్ సహాయంతో కొండపై నుండి కింద పడిపోకుండా తనని తాను కాపాడుకోగలుగుతాడు. అప్పుడే బ్లాంకా అతని దగ్గరికి వచ్చి జువాన్ని పైకి లాగడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె తన హెయిర్ పిన్ టచ్ చేసిన వెంటనే ఆమెకు షాక్ కొట్టినట్టు అయ్యి ఆమె గాల్లోకి లేస్తుంది. నెక్స్ట్ జువాను బ్లాంకా దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ హెయిర్ పిన్ ముట్టుకోగానే నీకు ఏమైందని అడుగుతాడు. బట్ బ్లాంకాకి కూడా ఏం జరిగిందో తెలియదు. అప్పుడే బ్లాంక్ అండ్ జువాన్లు ఆ హెయిర్ పిన్ మీద ఒక షాప్ పేరుని చూస్తారు. అప్పుడే జువాను మనం ఈ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ హెయిర్ పిన్ షాప్ ఓనర్కి చూపించి నువ్వు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు అనే విషయం గురించి తెలుసుకోవచ్చని బ్లాంకా తోటి అంటాడు. అలాగే నేను నిన్ను ఈ షాప్ దగ్గరికి తీసుకెళ్తాను బ్లాంకాకి మాటిస్తాడు. అదే టైంలో బ్లాంకాని వెతుక్కుంటూ జనరల్ గడి అసిస్టెంట్ స్నేక్ క్యాచర్ విలేజ్కి వస్తాడు. అతను చూసి జువాను బ్లాంకాని తీసుకుని ఆ విలేజ్ లో నుండి వెళ్ళిపోతాడు. అది గమనించిన జనరల్ అసిస్టెంట్ తన మనిషిని గుడ్లగోబలాగా మార్చి దానికి బ్లాంకా అండ్ జువాన్లను కంట కనిపెడుతూ ఉండమని చెప్తాడు. అలాగే తను కూడా బ్లాంకా వాళ్ళ కోసం బయలుదేరతాడు. ఇంకో పక్క బ్లాంకా అండ్ జువాన్లు ఒక పడవ వేసుకుని నది మార్గం ద్వారా హెయిర్ పిన్ షాప్ కి బయలుదేరతారు. కానీ అప్పుడే అక్కడికి ఒక డీమన్ స్నేక్ వచ్చి బ్లాంకా వాళ్ళపైన అటాక్ చేస్తుంది. యాక్చువల్గా ఈ డీమన్ స్నేక్ బ్లాంకాని చంపడానికి వస్తుంది. ఈ డీమన్ స్నేక్ చాలా పవర్ఫుల్ గా ఉండడంతో బ్లాంకా దాంతో ఫైట్ చేయడానికి చాలా కష్టపడుతుంది. అప్పుడే డీమన్ స్నేక్ పూర్తిగా పాము రూపంలోకి మారిపోయి జువాన్ వాళ్ళని చంపేయబోతాడు. కానీ అప్పుడే బ్లాంకా తన ఒరిజినల్ రూపంలోకి మారి డీమన్ స్నేక్ ని ముక్కలు చేసి చంపేస్తుంది. ఈ ఫైట్ కారణంగా బ్లాంకా చాలా ఎనర్జీని కోల్పోతుంది. దాంతో ఆమె బోట్ పైన పడిపోతుంది. అది చూసి జువాను ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను పైకి లేపుతాడు. కొంచెం సేపటి తర్వాత బ్లాంకా ఎనర్జీ తిరిగి వస్తుంది. అప్పుడే బ్లాంకా అండ్ జువాన్లు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే బ్లాంకా జువాన్ నువ్వు నా అసలు రూపాన్ని చూసావు కదా, నేను ఒక డీమన్ని, నువ్వు నాతో ఉండడం అంత మంచిది కాదు, కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళి పని జువాన్కి చెప్తుంది. అది విని జువాను నువ్వు ఎవరైనా సరే కానీ నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, నువ్వు కావాలనుకుంటే నాకు హాని కూడా కలిగించవచ్చు, ఏదేమైనా సరే నేను నీతో పాటు ఉంటానని బ్లాంకాకి చెప్తాడు. నెక్స్ట్ బ్లాంకా వాళ్ళు హెయిర్ పిన్ షాప్కి బయలుదేరతారు. వాళ్ళు ఆ షాప్లోకి ఎంటర్ అవగానే ఆ షాప్ ఓనరు ఒక ఫాక్స్ అనే విషయం గురించి తెలుసుకుంటారు. దానికి 2 మొహాలు ఉంటాయి. అందులో ఒకటిది మనిషి మొహం, రెండోదేమో ఫాక్స్ మొహం. జువాన్ వాళ్ళు అక్కడికి వెళ్ళగానే హెయిర్ పిన్ ని ఫాక్స్ లేడీకి చూపించి ఈ హెయిర్ పిన్ గురించి నీకేమైనా తెలుసా అని ఆమెను అడుగుతారు. అప్పుడే ఆ ఫాక్స్ లేడీ ఈ హెయిర్ పిన్ బ్లాంకాది కాదు, ఇది వేరే వాళ్ళకి చెందింది, కానీ లాస్ట్ టైం బ్లాంకా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హెయిర్ పిన్ ని తీసుకుందని అంటుంది. అది విని జువాను మరి దీని ఒరిజినల్ ఓనర్ ఎవరు అని ఫాక్స్ లేడీని అడుగుతాడు. అప్పుడే ఆమె నేను దీని ఓనర్ గురించి మీకు ఏమీ చెప్పలేను, కానీ ఆ ఓనర్ గురించి ఒక హింట్ ఇస్తానని అంటుంది. అలాగే మీరే దీని ఓనర్ గురించి కనిపెట్టాల్సి ఉంటుందని చెప్పి జువాన్ వాళ్ళకి పాము పులుసుని ఇస్తుంది. జువాన్ అండ్ బ్లాంకా ఆ పులుసుని తీసుకుని దాని ఓనర్ని కనిపెట్టడానికి బయలుదేరతారు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఒక అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు బ్లాంకా సిస్టర్ వీళ్ళ దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ ఆమె బ్లాంకా వాళ్ళపైన
పైన దాడి చేయబోతుంది. అప్పుడే బ్లాంకా తన చేతితోటి తన సిస్టర్ని ఆపుతుంది. అప్పుడే బ్లాంకా సిస్టర్ స్టాప్ ఇట్ బ్లాంకా అని గట్టిగా అరుస్తుంది. అది విని బ్లాంకా షాక్ అవుతుంది. అలాగే ఈ అమ్మాయికి నా పేరు ఎలా తెలుసని అనుకుంటుంది. కానీ తర్వాత బ్లాంకాకి ఆమె తన సిస్టర్ అన్న విషయం గుర్తొచ్చి ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ బ్లాంకా సిస్టర్ బ్లాంకా తోటి నువ్వు మనుషులకి దగ్గరగా ఉండడం అంత మంచిది కాదు, మనుషులు చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళకి మన గురించి తెలిస్తే మనల్ని చంపడానికి ట్రై చేస్తారు, వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మడానికి వీల్లేదని అంటుంది. బట్ బ్లాంకా మాత్రం తన సిస్టర్ చెప్పే మాటలను పెద్దగా పట్టించుకోదు. అప్పుడే జనరల్ గారు పంపిన గొడ్ల గోబ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళపైన దాడి చేస్తుంది. బట్ బ్లాంకా సిస్టర్ దాన్ని చంపేసి తర్వాత ఈ గొడ్ల గోబని జో అని అక్కడ తీసుకొచ్చి ఉంటాడని అనుకుని నువ్వు నా సిస్టర్ని బంధించడానికి దాన్ని నీ వెంట పెట్టుకుని వచ్చావా, నువ్వు కూడా అందరిలాగే పాముల్ని చంపి జనరల్ గారికి ఇవ్వాలనుకుంటున్నావా అని జోవాన్ని అడుగుతుంది. అది విని జోవాను లేదు, నువ్వు అనుకున్నట్టుగా నాకు దీని గురించి ఏమీ కూడా తెలియదు, అయినా కానీ నేను బ్లాంకాకి హాని కలిగిస్తానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నేను ఆల్రెడీ నీ సిస్టర్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాను, అయినా కానీ నువ్వు నన్ను నిందిస్తున్నావు అని బ్లాంకా సిస్టర్ని అడుగుతాడు. అప్పుడు బ్లాంకా సిస్టర్ జోవాను అక్కడే ఉంటే తన సిస్టర్ని తీసుకెళ్ళాలి అని అర్థం చేసుకుని జోవాన్ని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ బ్లాంకా జోవాన్ని సేవ్ చేసి అదే ప్లేస్ లో ఉన్న ఒక అండర్ గ్రౌండ్ లోకి వెళ్తుంది. బ్లాంకా సిస్టర్ కూడా వీళ్ళ వెనకాలే వెళ్తుంది. కానీ ఆమె అండర్ గ్రౌండ్ డోర్ దగ్గరికి వెళ్ళగానే దాని డోర్స్ క్లోజ్ అయిపోతాయి. యాక్చువల్గా ఆ ప్లేస్ చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. ఇప్పుడు బ్లాంక్ అండ్ జోవాన్లు ఆ ప్లేస్ అండర్ గ్రౌండ్ లో ఇరుక్కుపోతారు. నెక్స్ట్ వీళ్ళు అండర్ గ్రౌండ్ లోపల కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి గోడ పైన ఒక ఈగల్ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. కానీ ఆ స్టాచ్యూకి ప్రాణం అనేది ఉంటుంది. ఆ స్టాచ్యూ బ్లాంక్ వాళ్ళని చూసిన వెంటనే బ్లాంక్ అని పట్టుకుని ఆమె పైన అటాక్ చేస్తుంది. అది చూసి జోవాను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఈగల్ దగ్గరికి వెళ్ళి దాని నుండి బ్లాంక్ అని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ జోవాన్కి ఆ ప్లేస్ లో ఉన్న గోడ పైన కొన్ని రిటర్న్ స్టేట్మెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఆ స్టేట్మెంట్స్ లో ఈ రూమ్ లో గేట్ ఆఫ్ లైఫ్ ఉంది అనే సెంటెన్స్ ని చూస్తాడు. నెక్స్ట్ అతను ఆ రూమ్ ని సెర్చ్ చేసి గేట్ ఆఫ్ లైఫ్ అని రాసి ఉన్న గోడ దగ్గరికి వెళ్ళి దానిలోకి దూకేస్తారు. దాంతో వీళ్ళు ఆ ప్లేస్ లో నుండి ఇంకో ప్లేస్ కి వెళ్ళి పడతారు. ఇప్పుడు వీళ్ళు ఉన్న ప్లేస్ చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. అప్పుడే జువాన్ బ్లాంకో తోటి నేను బయటికి వెళ్లే మార్గాన్ని కనిపెట్టి వస్తాను, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండని అంటాడు. జువాన్ అక్కడ నుండి వెళ్ళగానే బ్లాంక్ ఆ ప్లేస్ లో ఉన్న వాల్స్ ని అండ్ అక్కడ ఉన్న డేమన్ క్రియేచర్ స్కెల్టన్స్ ని చూస్తూ ఉంటుంది. వాటిని చూసిన వెంటనే బ్లాంకాకి తన పాత మెమరీస్ అన్ని కూడా గుర్తొస్తాయి. అప్పుడే ఆమెకు తను ఒక డీమన్ అని, ఈ ప్లేస్ లో మనుషులు ఎక్సర్సిజం చేసి తనలాంటి డీమన్స్ ని చంపేవాళ్ళు అనే విషయం గురించి ఆమెకు తెలుస్తుంది. అదే టైంలో జువాను బ్లాంక దగ్గరికి వస్తాడు. అతను చూసిన వెంటనే బ్లాంక జువాన్ నేను ఎవరినో నాకు గుర్తొచ్చింది, నేను నిజంగానే ఒక డీమన్ అని అంటుంది. అది విని జువాను బ్లాంక దగ్గరికి వెళ్ళి చూడు బ్లాంక, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు డేమన్వి కాదు, నువ్వు ఒక మంచి అమ్మాయివి, నేను ఎప్పుడు కూడా నువ్వు ఒక డేమన్ వనో లేక ఒక పాము వనో అనుకోను, నేను నా జీవితాన్ని నీతో పాటే గడపాలని అనుకుంటున్నానని బ్లాంకాకి చెప్పి ఆమెను అండర్ గ్రౌండ్ లోపల నుండి బయటికి తీసుకుని వస్తాడు. ఇంకో పక్క బ్లాంకా సిస్టర్ జువాను డాగ్ని తొక్కిబట్టి చాలా కోపంగా జువాన్ అండ్ బ్లాంకా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బ్లాంకా వాళ్ళు బ్లాంకా సిస్టర్ దగ్గరికి వస్తారు. ఆమె బ్లాంకాని చూసిన వెంటనే డాగ్ని వదిలేస్తుంది. నెక్స్ట్ బ్లాంకా సిస్టర్ బ్లాంకా తోటి సిస్టర్ నేను చెప్పేది ఒకసారి విను, నువ్వు అర్జెంటుగా నాతో పాటు మన ప్లేస్కి రావాలని అంటుంది. అది విని బ్లాంకా జువాన్ తోటి నేను వెళ్ళే సమయం వచ్చింది, నేను ఒక స్నేక్ని కాబట్టి నేను మనుషులతో కలిసి సర్వైవ్ అవ్వలేను, కాబట్టి నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా అని అంటుంది. అప్పుడు జువాన్ నేను నిన్ను ఎలా వదిలేయగలను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఇంతకాలం మనిద్దరం కలిసి ఉన్నాం కదా, ఈ టైంలో నీకు నేను శత్రువున్నా లేదా మిత్రున్నా అనే విషయం గురించి నీకు అర్థం కాలేదని బ్లాంక్ అని అడుగుతాడు. అప్పుడు బ్లాంకా జువాన్ నువ్వు నా వెల్విషర్ అని నాకు బాగా తెలుసు, బట్ మన ఇద్దరం ఒకరితో పాటు ఒకరు కలిసి ఉండలేమని అంటుంది. అదివే జువాను బ్లాంకా నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, కానీ నేను నీ కోసం ఖచ్చితంగా తిరిగి వస్తాను, అలాగే నేను నీ పక్కన లేనప్పుడు నువ్వు నా గురించి ఆలోచిస్తూ బాధపడతావని అంటాడు. అప్పుడే బ్లాంకా తన సిస్టర్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బ్లాంకా తన సిస్టర్తో పాటు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె సిస్టర్ బాడీ పైన ఉన్న పొలుసులు స్నేక్ మాస్టర్ వేసిన డెత్ సీల్ కారణంగా ఊడి వచ్చేస్తూ ఉంటాయి. అది చూసి బ్లాంకా నీకేమైనా పిచ్చిగానే పట్టిందా, నువ్వు ఎందుకని దీని గురించి నాకు ముందే చెప్పలేదు, నువ్వు ఈ విషయాన్ని గురించి ముందే చెప్పుంటే నేను ఎప్పుడో నీతో పాటు వచ్చేసేదాన్ని కదా అని అంటుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు జనరల్ అసిస్టెంట్ గాడు బ్లాంకా కోసం వెతుక్కుంటూ తన సైన్యాన్ని తీసుకుని అక్కడికి వస్తాడు. నెక్స్ట్ ఈ అసిస్టెంట్ గాడు బ్లాంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన మ్యాజిక్ పవర్స్ ను ఉపయోగించి బ్లాంకా వాళ్ళపైన అటాక్ చేస్తాడు. అతను తన మ్యాజిక్ తోటి చాలా రేస్ ని రిలీజ్ చేస్తాడు. బ్లాంకా వాళ్ళు కూడా ఈ రేస్ నుండి తప్పించుకోలేక వాటి మధ్యలో ఇరుక్కుపోతారు. నెక్స్ట్ అసిస్టెంట్ గాడు బ్లాంకా దగ్గరికి వెళ్ళి ఆమె హెయిర్ పిన్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ బ్లాంకా మాత్రం ఆ హెయిర్ పిన్ ని అంత తేలిగ్గా ఇవ్వాలని అనుకోదు. దాంతో వీళ్ళిద్దరూ కూడా హెయిర్ పిన్ కోసం స్ట్రగుల్ అవుతారు. అప్పుడే సడన్ గా హెయిర్ పిన్ బ్లాస్ట్ అయ్యి పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. ఇంకో పక్క జువాన్ చాలా సాడ్ గా నేలపైన పడుకుని ఉంటాడు. ప్రస్తుతం జువాన్ బ్లాంకాని తలుచుకుంటూ నేను ఎలా అయినా సరే బ్లాంకాతో పాటు కలిసి జీవించాలని డిసైడ్ అయ్యి దానికి ఏమైనా మార్గం ఉందేమో అని తెలుసుకోవడానికి హెయిర్ పిన్ షాప్ దగ్గరికి వెళ్ళి టూ ఫేస్డ్ ఫాక్స్ డేమన్ ని కలుసుకుంటాడు. జువాన్ ఆమె దగ్గరికి వెళ్ళి తనను కూడా డేమన్ లాగా మార్చామని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడే ఆ ఫాక్స్ డేమన్ జువాన్ పైన కొన్ని మంత్రాలు ప్రయోగించి అతను ఒక డేమన్ లా
మారడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాసెస్లోనే జువాన్కి ఒక తోక వస్తుంది. నెక్స్ట్ జువాన్ అండ్ అతని డాగ్ షాప్ బయటికి వెళ్తారు. అప్పుడే జువాన్కి తనకు వచ్చిన తోక తన డాగ్ది అనే విషయం గురించి తెలుస్తుంది. అంటే జువాన్ డేమన్గా మారడానికి అతనికి ఏదో ఒక జంతువు పాట కావాలన్నమాట. ఇప్పుడు జువాన్ డేమన్గా అయిపోవడంతో అతను ఇప్పటి నుండి తను బ్లాంకాతో పాటు కలిసి జీవించొచ్చని చాలా సంతోషపడి ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ ఇతను బ్లాంకా వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళేసరికి బ్లాంకా అండ్ ఆమె సిస్టర్ అక్కడ కనిపించరు. అలాగే ఆ ప్లేస్ మొత్తం కూడా పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. దాంతో జువాన్ బాగా వర్రీ అయిపోతాడు. అప్పుడే జువాన్కి రాళ్ళ కింద జనరల్ గడి అసిస్టెంట్ కనిపిస్తాడు. అతన్ని చూసిన వెంటనే జువాన్కి బ్లాంకా అసిస్టెంట్ గడి పవర్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంది అనే విషయం గురించి తెలుస్తుంది. ఇప్పుడు బ్లాంకా ఒక పెద్ద పైథాన్ రూపంలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి పూర్తిగా కంట్రోల్ తప్పిందనే విషయం గురించి జువాన్కి తెలుస్తుంది. ఇప్పుడు బ్లాంకా పైథాన్గా మారిన తర్వాత జువాన్ వాళ్ళ విలేజ్ వైపు వెళ్లేదారిలోనే తనకు అడ్డు వచ్చిన ప్లేసెస్ అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసి పడేస్తూ ఉంటుంది. జువాన్ కూడా బ్లాంకా వెనకాల విలేజ్ దగ్గరికి వెళ్ళి బ్లాంకా ప్రస్తుతం చాలా అగ్రెసివ్గా ఉంది అనే విషయం గురించి తెలుసుకుంటాడు. దాంతోనే అతను తన విలేజ్కి వెళ్ళి విలేజ్లో ఉన్న వాళ్ళందరినీ సేవ్ చేయాలని అనుకుంటాడు. కానీ అతను ఒక డేమన్గా మారాడని తెలిస్తే విలేజ్ వాళ్ళు భయపడతారని చెప్పి తన తోకని దాచేసుకుని విలేజ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరు ఉండొద్దు, ఒక పెద్ద పైతాను మన పైన అటాక్ చేయడానికి మన విలేజ్ వైపు వస్తుంది, దయచేసి అందరూ కూడా ఇక్కడ నుండి పారిపోండి అని హెచ్చరిస్తాడు. కానీ అదే టైంలో జనరల్ గా అక్కడికి వచ్చి జువాన్ని బంధిస్తాడు. అప్పుడే జువాన్ తోక బయటపడి అతను ఒక డీమన్ అనే విషయం గురించి విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసిపోతుంది. దాంతో విలేజ్ వాళ్ళందరూ జువాన్కి బాగా భయపడిపోయి చూడండి జువాన్ ఒక డీమన్ లాగా మారిపోయాడు, కానీ జువాన్ తన తోకను దాచిపెట్టి మనకి ఏదో పైతన్ కథలు చెప్తున్నాడు అంటూ జువాన్ని తిడతారు. జువాన్ పైతన్ గురించి చెప్పింది విని జనరల్ గాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఆ పైతన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే నేను చాలా పవర్ఫుల్ గా మారిపోతానని అనుకుని ఫుల్గా ఎగ్జైట్ అయిపోతాడు. అప్పుడే జువాన్ విలేజర్స్ తోటి మీరు కొంచెం నా మాట వినండి, నిజానికి జనరల్ గాడు మంచోడు కాదు, ఇతను ఎంతకాలం మనల్ని యూజ్ చేసుకున్నాడు, ఇతను తనకి పవర్స్ దక్కాలని చెప్పి ఒక మంచి పాముని డేమన్ లాగా మార్చేశాడు. ఇప్పుడు అదే డేమన్ పైథాన్ లాగా మారి మన పైన అటాక్ చేయడానికి వస్తుంది, కాబట్టి మీరు ముందు ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యి మీ ప్రాణాలని రక్షించుకోండి అని అంటాడు. అప్పుడే జనరల్ గాడు జువాన్ని వదిలేస్తాడు. దాంతో వెంటనే జువాన్ పరిగెత్తుకుంటూ బ్లాంకా దగ్గరికి వెళ్ళి బ్లాంకా నువ్వు అక్కడే ఆగు, నాకు తెలుసు నువ్వు ఇంకా మంచి పామువే అని, అలాగే నువ్వు ఎవరికి హాని చేయవని, దయచేసి నువ్వు కొంచెం స్పృహలోకి రా, చూడు నాకు కూడా తోక వచ్చింది, ఇప్పుడు నేను కూడా ఒక డేమన్ లాగా మారిపోయాను, ఇప్పుడు నేను మనిషిని కాదు, కాబట్టి మనిద్దరం కలిసి జీవించవచ్చని ఆ పైతానికి చెప్తాడు. జువాన్ చెప్పిన మాటలు విని ఆ పైతాను అతని దగ్గర ఆగిపోతుంది. కానీ అప్పుడే అక్కడికి జనరల్ గడు వచ్చి బ్లాంకా పైన అటాక్ చేసి ఆమెను బంధిస్తాడు. నెక్స్ట్ అతను తను క్రియేట్ చేసిన ఎనర్జీ అబ్జర్వ్ మెషన్స్ తోటి బ్లాంకా ఎనర్జీని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అదే టైంలో బ్లాంకా సిస్టర్ అండ్ జువాన్లు ఆమెను సేవ్ చేయాలని చూస్తారు. బట్ జనరల్ గాడు వీళ్ళిద్దరిని కూడా బంధిస్తాడు. నెక్స్ట్ జనరల్ గాడు వీళ్ళ ముగ్గురు సోల్లో ఎనర్జీని తీసుకుని అందరికంటే పవర్ఫుల్ గా మారాలని ట్రై చేస్తాడు. ఇతను స్నేక్ సోల్స్ ని తీసుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి స్నేక్ మాస్టర్ మిగతా పాముల్ని తీసుకుని వస్తుంది. తర్వాత స్నేక్ మాస్టర్ తన పవర్స్ తోటి జనరల్ గాడి పైన అటాక్ చేస్తుంది. అప్పుడే జనరల్ గాడు సోల్ ఎనర్జీని కలెక్ట్ చేయడానికి నిలబెట్టిన మిషన్ ఒకటి కింద పడిపోతుంది. అది చూసి బ్లాంకా సిస్టర్ తన దగ్గర ఉన్న బ్లాంకా హెయిర్ పిన్ ని తీసుకుని జనరల్ గాడి దగ్గరికి వెళ్ళి వాడిపైన అటాక్ చేస్తుంది. ఆ అటాక్ కారణంగా జనరల్ గాడు ఊపిరిని తీసుకోలేక కింద పడిపోతాడు. అప్పుడే బ్లాంకా సిస్టర్ స్నేక్ లీడర్ దగ్గరికి వెళ్తుంది. ఆమె స్నేక్ లీడర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే స్నేక్ లీడర్ అన్ని పాముల్ని చంపేసి తను అందరికంటే స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి పాముల సోల్స్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఆమె బ్లాంకా ఎనర్జీని కూడా లాగేసుకోవాలని చెప్పి ఆమె పైన అటాక్ చేస్తుంది. ఇప్పుడు స్నేక్ లీడర్ సోల్ ఎనర్జీని కలెక్ట్ చేసి ఒక భయంకరమైన డేమన్ స్నేక్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. యాక్చువల్ గా స్నేక్ లీడర్ జనరల్ గాడి దగ్గర నుండి స్నేక్ ని కాపాడాలని అనుకోదు. ఆమె జనరల్ గాడిని చంపేసి వాడి దగ్గర ఉన్న ఎనర్జీని తీసుకుని పవర్ఫుల్ గా మారి వరల్డ్ మొత్తాన్ని కూడా రూల్ చేయాలని భావిస్తుంది. ఇప్పుడు స్నేక్ లీడర్ బ్లాంక్ ఎనర్జీని తీసుకుంటూ ఉన్నప్పుడు జువాన్ జనరల్ గాడు సోల్ కలెక్షన్ కోసం తయారు చేసిన మిషన్ ని నిలబెడతాడు. జువాన్ దాన్ని నిలబెట్టిన వెంటనే అన్ని మిషన్స్ కూడా యాక్టివేట్ అయ్యి స్నేక్ మాస్టర్ సోల్ ని అబ్జర్వ్ చేస్తాయి. ఈ మిషన్స్ కారణంగా ఆ ప్లేస్ మొత్తం కూడా పెద్ద స్నో తుఫాన్ అనేది వస్తుంది. ఈ స్నోలో ఉన్న సోల్ ఎనర్జీ కారణంగా జువాన్ గడ్డగడ్డకుపోతాడు. అది చూసి బ్లాంకా తన కారణంగానే జువాన్కి ఇలా జరిగిందని చెప్పి చాలా బాధపడుతుంది. ఇది జరిగిన తర్వాత బ్లాంకా సిస్టర్ బ్లాంకా తోటి జువాను ఎక్కడికి వెళ్ళలేదు, అతని సోలు నీ హెయిర్ పిన్ లోనే ఉంది, నువ్వు ఈ హెయిర్ పిన్ ని జాగ్రత్తగా చూసుకున్నంత కాలం జువాను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడని బ్లాంకా తోటి అంటుంది. ఇది జరిగి 500 years అయిపోతుంది. ఇప్పుడు బ్లాంకా తన సిస్టర్ తోటి కలిసి గుహలోనే ఉంటుంది. నెక్స్ట్ ఈ సిస్టర్స్ ఇద్దరు కలిసి మార్కెట్ కి వెళ్తారు. బ్లాంకా ఒక బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉన్నప్పుడు ఆమె హెయిర్ పిన్ కింద పడిపోతుంది. అప్పుడే ఒక అందమైన అబ్బాయి ఆ పిన్నుని తీసి ఆ పిన్ను ఎవరిదబ్బా అని చెప్పి చూస్తాడు. ఇంతకీ ఈ అబ్బాయి ఇంకెవరో కాదు జువానే. అంటే జువాను మళ్ళీ పుట్టాడు అనమాట. నెక్స్ట్ జువాను ఆ హెయిర్ పిన్ ఓనర్ ని వెతుక్కుంటూ బ్లాంకా దగ్గరికి వెళ్ళి ఆమెకు ఆ హెయిర్ పిన్ ని ఇస్తాడు. జువాన్ ని చూడగానే బ్లాంకా కూడా చాలా సంతోషపడుతుంది. ఇక్కడే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మళ్ళీ ఫ్రెష్
ఫ్రెష్గా స్టార్ట్ అవబోతుంది. అలాగే వాళ్ళు తమ లైఫ్ని ఈసారి ఖచ్చితంగా హ్యాపీగా లీడ్ చేస్తారని ఆశిస్తూ ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ సింబల్ని ఆన్లో పెట్టుకోండి.